అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు తోటకూర పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. హెల్తీ అయిన రెసిపీ అండి. క్రిస్పీగా కూడా అవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దానికి కావాల్సినవి శనగపిండి 1 కప్పు, తోటకూర 3 కట్టలు తీసుకున్నానండి, సాల్ట్, కొద్దిగా కారం, వామ, కొద్దిగా తినే సోడా. ఇప్పుడు చూడండి ప్రాసెస్. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి, 1 స్పూన్ కారం, వామ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మంచిగా వీటిని కలిపేసేయండి ఇలాగా. ఇప్పుడు కలిపిన తర్వాత చిటికెడంతా, ఇంతే అండి, సరిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తోటకూర కొంచెం వేసుకొని మనం కడిగి పెట్టుకుంటాం కదండి నీట్గా, ఆ వాటర్ ఉంటాయి కదా, దాంతో స్లోగా కలిపేసుకోండి. ఇలా కొద్ది వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. నిదానంగా కలుపుకోండి మంచిగా. ఇప్పుడు లైట్గా వాటర్ వేయండి. ఇలాగ జీలకరించుకుంటూ కలిపేసేయండి, సరిపోయింది. చూడండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక, ఆయిల్ బాగా వేడైపోయిందండి, ఇప్పుడు వేసేసుకోవడమే. ఇలాగా వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ముద్దలాగా వేసుకోకుండా ఇలాగ కొద్దిగా విడివిడిగా ఇట్లా వేసుకోండి. సేమ్ మనకి పాలకూర పకోడీ లాగే ఉంటుందండి. వీక్లీ వన్స్ చేసుకొనైనా తినొచ్చు. క్రిస్పీగా, టేస్టీగా, హెల్దీ రెసిపీ అండి. చూడండి, ఇవి లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఇలాగ ఫ్రై అయ్యాక తీసేద్దాం. మళ్ళీ బ్లాక్ అయిపోతాయండి. ఇలాగ అవ్వాలి. ఇలాగ అవుతే క్రిస్పీగా అవుతాయి మనకి. నెక్స్ట్ కూడా అలాగే వేసుకోవాలండి. మీకు పచ్చివాసన రావడం అలా ఏముండదండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి ఇలా చేసుకొని తిని చెప్పండి ఎలా ఉందో. ఇది కూడా వేగేంతవరకు నుంచి తీసేద్దాం. చూడండి, మన క్రిస్పీ అయిన పకోడీ రెడీ అండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ట్రై చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.